కుల వృత్తులను ప్రభుత్వాలు ప్రోత్సహించాలని బీజేపీ నూతన రాష్ట్ర అధ్యక్షులు కె రామచంద్రరావు కోరారు. రామగుండం నియోజకవర్గానికి వచ్చిన బీజేపీ నూతన రాష్ట్ర అధ్యక్షులు కె రామచంద్రరావుకు బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి ఆధ్వర్యంలో బుధవారం పార్టీ నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎన్టీపీసీ శ్రీమయి గ్రాండ్ హోటల్లో నూతన రాష్ట్ర అధ్యక్షులు కె రామచంద్రరావుకు ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా కుల వృత్తులను చేతి వృత్తుల వారికి ప్రోత్సాహం అందిస్తూ వస్తుందని తెలిపారు. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని పలు పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికుల సమస్యలు తెలుసుకునేందుకు మరోసారి పర్యటిస్తానని తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో గొర్రెల పంపిణీ పేరుతో కోట్ల రూపాయలు దుర్వినియోగం అయ్యాయని ఆరోపించారు. సింగరేణిపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. ప్రజల సమస్యలను గుర్తించి పనిచేస్తున్న మోదీ ప్రభుత్వంలోనే ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందుతున్నాయన్నారు. ఈ సందర్భంగా పలు కుల సంఘాలు పార్టీ నాయకులు ఆయనను సన్మానించారు. అంతకుముందు రాష్ట్ర అధ్యక్షులుగా పదవి బాధ్యతలు మొట్టమొదటిసారిగా రామగుండం ప్రాంతానికి విచ్చేసిన రామచంద్రరావుకు కందుల సంధ్యారాణి పూర్ణ కుంభ స్వాగతం పలికారు. సింగరేణి కార్మికుల గుర్తుగా కందుల సంధ్యారాణి బీఎంఎస్ నాయకుల ఆధ్వర్యంలో తట్టా చెమ్మస్ను బహుకరించారు. మన భారతదేశంలో మన సమాజంలో వృత్తులు ఉన్నాయి. దాని ఆధారంగానే మనం ఈరోజు మన ఒక వృత్తిని మనం కాపాడుకునే ప్రయత్నం కూడా చేసుకుంటాం. మనం ఎంత చదువుకున్నా ఎంత పెద్ద గొప్పగా ఉన్నా కూడా ఆ వృత్తిని మనం కాపాడేటటువంటి ప్రయత్నం చేస్తూనే ఉంటాం. ముఖ్యంగా చేనేత కానీ అదేవిధంగా స్వర్ణకారులు కానీ బహుశా ప్రపంచంలో ఎక్కడ కూడా వాళ్ళందరూ మిషన్లతో తయారు చేస్తారు. కానీ మనం కేవలం చేతులతో తయారు చేసేటువంటి కళ మన భారతదేశంలో ఎక్కడ కూడా ప్రపంచం లేదు. అందుకనే అటువంటి కళని మనం అటువంటి ఒక విద్యని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు కులాల ఏవైతే ఉంటాయో కులాల విభజన అది సమాజంలో కొంతవరకు మనం ఒప్పుకోకపోవచ్చు. కానీ ఏ కులాల వృద్ధులు ఏదైతే ఉన్నాయో దాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరిని అని కూడా నేను భావిస్తాను. ప్రతి ఒక్కరికి ఒక కులందే కాదు, అందరూ కూడా దాన్ని కాపాడాలి. అందరూ చేయలేరు కాబట్టి ఆ కులాన్ని కాపాడాల్సిన అవసరం ఉండదు, ఆ వృద్ధులను కాపాడాల్సిన అవసరం ఉండదు. దానికి ప్రభుత్వం ముందుకు రావాలి. మన దురదృష్టం ఏంటంటే తెలంగాణ ప్రభుత్వం గతంలో కేసీఆర్ గారు ఈ కులాలన్నింటి గురించి మాట్లాడాడు. అన్ని మాట్లాడి ఈరోజు దాని పరిస్థితులు చూస్తాను. గొర్రెల విషయంలో 1000 కోట్ల స్కామ్ అయిందని దాంట్లో ఇప్పుడు వాళ్ళు చెప్తాను. ఈ పార్టీ ఏం చేస్తుందో కాంగ్రెస్ పార్టీ ఆ 1000 కోట్లు బయటకు తీస్తుందో వీళ్ళు కూడా 1000 కోట్ల సగం తీసుకుంటారు ప్రజలు. కాబట్టి ఈ యొక్క పేర్ల మీద వాళ్ళు సొసైటీలు పెట్టారు, ఇల్లు ఇచ్చారన్నారు, భవనాలు కట్టన్నారు. మన అక్కడ ఒక కులానికి భవనం ఇచ్చారు, పేరు చెప్పి బాగుండదు. చేస్తే ఒక ఎకరం ఇస్తున్న ఫోన్ అన్నాడు చేశారు. పోగానే చేస్తే నెక్స్ట్ డే వాళ్ళు పోయి అక్కడ పెడితే ఇల్లు కట్టుకో బిల్డింగ్ కట్టకపోతుంటే వాడు ఈసారి కోర్టు కేసు డిస్ప్యూట్ అని అన్నాడు. ఇట్లా చాలా మందికి బీఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేసింది. భారతీయ జనతా పార్టీ ఈరోజు కేంద్రంలో నరేంద్ర మోదీ గారు అసలైనటువంటి ఒక బీసీ ఒక సంక్షేమం కోసం, అసలైనటువంటి ఒక ఈ కులాల ఒక వృత్తుల్ని కాపాడడం కోసం ఎన్నో కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఇన్సూరెన్స్ స్కీమ్స్ మీకు తెలియదు. ఫస్ట్ టైం బహుశా ఆ ఇన్సూరెన్స్ స్కీమ్స్ ఈ కుల సంఘాలకు గుర్తుపెట్టుకోవాలి. మీకు ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక ఆ ఇన్సూరెన్స్ అన్ని కూడా అందరూ వాడుకోవాలి. మీరు బహుశా రాష్ట్ర ప్రభుత్వం మనకు చెప్పట్లేదు ఏమేమి స్కీమ్స్ ఉన్నాయని. దీని తర్వాత మన కార్యకర్తలు చెప్తాను. దీని మీద మీరు అవగాహన తెచ్చుకొని కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆ స్కీమ్స్ మీకు తెలియజేస్తారు. విశ్వకర్మ ఒకటి యోజన ఉంది. దాంట్లో 11 కులాలు 12 కులాలు తీసుకుని దాంట్లో చాలా మందికి ₹1,00,000 నుంచి 10 లక్షల రూపాయల దాకా దాంట్లో వాళ్ళకు ఒక ఆర్థిక సహాయం చేసి వాళ్ళ ఒక స్వయంగా ఉపాధి కలిగించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్ కుమార్, బీజేపీ జిల్లా అధ్యక్షులు కర్రె సంజీవ్ రెడ్డి, మాజీ ఎంపీ బొర్లకుంట వెంకటేష్, గోమాస శ్రీనివాస్, మాజీ జిల్లా అధ్యక్షులు చందుపట్ల సునీల్ రెడ్డి, బల్మూరి వనిత, మేరుగు హనుమంత్ గౌడ్, నల్ల మనోహర్ రెడ్డి, చల్లా నారాయణ రెడ్డి, క్యాతం వెంకటరమణ, గాండ్ల ధర్మపురి, తోట కుమారస్వామి, పిడుగు కృష్ణ, ముసుకుల భాస్కర్ రెడ్డి, మూకూరి రాజు, జక్కుల నరహరి, అందరాజ్ కుమార్, జక్కుల పద్మ, కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.